డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. విజయవాడలో మెట్రో రైలు నిర్మాణానికి కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి స్థానిక అధికారులకే అధికారాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో, అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఈ రెండు జిల్లాల పరిధిలోకి వచ్చేటువంటి విజయవాడ మెట్రో రైలుకి సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ ఒక వారం రోజుల్లో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో అతి తక్కువగా 11.64 ఎకరాల భూమిని సేకరించాల్సిన పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో దాదాపు 79 ఎకరాల, అంటే సుమారు 80 ఎకరాల భూమిని సేకరించాల్సిన పని ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని అధికారులు సిద్ధం చేశారు. బహుశా వారం రోజుల్లో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనిపైన అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి కసరత్తు ఏంటి, ఏ ఏ ప్రాంతాల్లో భూములు సేకరించడానికి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అందరికీ తెలిసిందే. గతంలో కూడా ఇది అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి 2017-18లోనే దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వెళ్ళాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అయితే 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టులపైన పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఇవి ఆగిపోయినాయి. గత 5 ఏళ్ల కాల పరిమితి దాటిపోయినటువంటి నేపథ్యంలో దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 100% సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్తో విజయవాడ మెట్రో రైళ్లు నిర్మించడానికి స్థల సేకరణకు సంబంధించిన ఖర్చులతో సహా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే 5 ఏళ్ల కాలపరిమితి ముగిసిపోయినటువంటి నేపథ్యంలో మరొకసారి మొబిలిటీ సర్వే చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొబిలిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేసేందుకు సిస్ట్రా గ్రూప్ని, గతంలో సర్వే చేసినటువంటి సంస్థను ఎంపిక చేసింది. ఈ సంస్థకి సంబంధించినటువంటి అధికారులు విజయవాడ, అలానే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు భూసేకరణ పైన ఆయా మార్గాల్లో అధ్యయనం చేశారు. ఒకసారి రూట్ మ్యాప్ మనం చూస్తే కనుక దాదాపుగా మొత్తం ఒక 25 కిలోమీటర్ల మేర ఫస్ట్ ఫేజ్లో నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఫేజ్ 1A అలానే ఫేజ్ 1B ఇలా 2 మార్గాలుగా విభజించారు. మామూలుగా అయితే 2 రైళ్ళ ట్రాక్స్ ఉండేటువంటి మార్గం ఇది. ఇక్కడ ఫేజ్ 2 మొత్తం పూర్తిగా అమరావతి ప్రాంతంలోకి ఉంటుంది కాబట్టి ఫేజ్ 2కి సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతానికి లేదు. విజయవాడ నగరంలో జరగబోయేటువంటి నిర్మాణంలో 2 కారిడార్లు 1B, 1A ఈ 2 ఉంటాయి. మొదటి కారిడార్ చూస్తే కనుక విజయవాడ బస్ స్టాండ్నే ఒక సెంట్రల్ పాయింట్గా ఈ రూట్ మ్యాప్లో తీసుకున్నారు. బస్ స్టాండ్ నుంచి విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక మార్గం, అది 1A కింద డిజైన్ చేశారు. అలానే పెనమలూరు రూరల్ ఏరియాకి వెళ్ళేటువంటి మార్గం ఇది, దీన్ని 1Bగా డిజైన్ చేశారు. బస్ స్టాండ్ నుంచి అమరావతి వైపు వెళ్ళేటువంటి మార్గాన్ని ఫేజ్ 2లో టేకప్ చేయబోతున్నారు. ఇది మొత్తంగా 28 కిలోమీటర్ల వరకు ఈ మార్గం ఉండేటువంటి అవకాశం, 29 కిలోమీటర్ల వరకు ఈ మార్గం ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఫేజ్ 2లో టేకప్ చేస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ నిర్మాణంలో చూడాల్సినటువంటి పరిస్థితిని చూస్తే కనుక సెంట్రల్ పాయింట్ నుంచి గన్నవరం రూట్, అలానే గన్నవరం ఇవన్నీ కూడా కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు. ఇటుపక్క మాత్రమే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా వరకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. మిగతా ప్రాంతం పెనమలూరు ప్రాంతం అంతా కూడా కృష్ణా జిల్లా పరిధిలోకి ఉండేటువంటి ప్రాంతం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు మొత్తం లెక్కలు వేశారు. ఈ ప్రాంతంలో భూసేకరణకు సంబంధించి కేవలం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో లెక్క చూస్తే కనుక 11 ఎకరాలు 6-4 కుంటల వరకే భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో మార్గంలో దాదాపు 80 ఎకరాల భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక రూట్ మ్యాప్ పరంగా చూస్తే ఇది 12.5 కిలోమీటర్లు వస్తుంది. ఇది దాదాపుగా 2 పార్ట్లుగా దీన్ని టేకప్ చేస్తారు. ఒక దగ్గర 12.79 కిలోమీటర్లు, అలానే గన్నవరం ఎయిర్పోర్ట్ స్ట్రెచ్ వచ్చేసరికి 13.15 కిలోమీటర్ల మేరకు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి భూ అధ్యయనము, గ్రౌండ్ మొబిలిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో పెగ్ మార్కింగ్ చేస్తారు, ఏ రూట్ల ద్వారా వెళ్ళబోతుంది అని. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో వచ్చేటువంటి భూమార్గంలో ఎక్కువ శాతం, అంటే ఇందులో దాదాపు 6 ఎకరాల భూమి ప్రభుత్వ భూమే ఉంది. రైల్వే శాఖకి సంబంధించి, కేంద్ర రైల్వే శాఖకి సంబంధించి ఒక 63 కుంటల భూమి, అలానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి దాదాపు ఒక 5.5 ఎకరాల భూమి అక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ 6 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యత ఉన్నట్టుగా చూడాల్సి ఉంటుంది ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఈ 1Aకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్లో. ఇక రెండో మార్గంలో చూస్తే కనుక దాదాపు 70 ఎకరాల వరకు ప్రైవేటు భూమి
సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కువ ప్రైవేటు భూమి మాత్రమే లభ్యత ఉంది. కాబట్టి ఈ ప్రైవేటు భూమి సేకరణ ఏ విధంగా తీసుకోబోతున్నారు ప్రభుత్వం అనే దానికి సంబంధించే అంత ఆసక్తి నెలకొని ఉంది. ఈ మార్గంలో ఇది పూర్తిగా విజయవాడ బందర్ రోడ్డు మార్గంలోంచి వెళ్ళేటువంటిది, పూర్తిగా కమర్షియల్ ఏరియా. ఆ మార్గం అంతా కూడా ఆల్రెడీ NH65 కోసం రూట్ ఎక్స్టెన్షన్ జరిగింది కొంత మేరకు. మరికొంత భాగంలో మాత్రం కంజెషన్ ఉన్నటువంటి పరిస్థితిని అధికారులు గుర్తించారు. సో ఆ మార్గంలో ఎలా భూమిని సేకరించాలనే దాని మీద కూడా ఒక క్లారిటీకి అధికారులు వచ్చేసారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని అమలు చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రెడీ చేసుకున్నారు. వారం రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కనుక భూసేకరణ విషయంలో ఏ సర్వే నంబర్ల మధ్య ఎంతెంత భూమి తీసుకుంటారనే దానిపైన క్లారిటీ వస్తుంది. భూసేకరణ ప్రక్రియ తర్వాత నిర్మాణ విషయంలో ముందడుగు పడేయడానికి అవకాశం ఉంటుంది. సో భూసేకరణ ప్రక్రియ అనేది మొదటి అడుగుగా, కీలకమైనటువంటి అడుగుగా విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి డిసైడ్ చేయొచ్చు. అలానే దీంతోపాటు విశాఖ మెట్రో రైలు పైన కూడా ప్యారలల్గా అధ్యయనం జరుగుతుంది. విశాఖ మెట్రో రైలు పైన కూడా అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విశాఖ మెట్రో రైలు మార్గంలో కూడా ప్రభుత్వ భూములు ఎక్కువగానే ఉన్నాయి. ప్రైవేటు భూములు ఉన్న చోట, అంటే ముఖ్యంగా కోర్ సిటీలోనే ఈ సమస్య ఎదురవుతుంది. మిగతా ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రభుత్వ భూములు ఉన్న చోట సులువుగా భూసేకరణ జరిగిపోతుందని అధికారులు ధీమాగా ఉన్నారు. విజయవాడలో మెట్రో రైలు నిర్మాణానికి కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి స్థానిక అధికారులకే అధికారాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో, అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఈ రెండు జిల్లాల పరిధిలోకి వచ్చేటువంటి విజయవాడ మెట్రో రైలుకి సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ ఒక వారం రోజుల్లో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో అతి తక్కువగా 11.64 ఎకరాల భూమిని సేకరించాల్సిన పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో దాదాపు 79 ఎకరాల, అంటే సుమారు 80 ఎకరాల భూమిని సేకరించాల్సిన పని ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని అధికారులు సిద్ధం చేశారు. బహుశా వారం రోజుల్లో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనిపైన అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి కసరత్తు ఏంటి, ఏ ప్రాంతాల్లో భూములు సేకరించడానికి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అందరికీ తెలిసిందే. గతంలో కూడా ఇది అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి 2017-18లోనే దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వెళ్ళాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అయితే 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టులపైన పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఇవి ఆగిపోయినాయి. గత 5 ఏళ్ల కాల పరిమితి దాటిపోయినటువంటి నేపథ్యంలో దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 100% సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్తో విశాఖ, విజయవాడ మెట్రో రైళ్లు నిర్మించడానికి స్థల సేకరణకు సంబంధించిన ఖర్చులతో సహా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే 5 ఏళ్ల కాల పరిమితి ముగిసిపోయినటువంటి నేపథ్యంలో మరొకసారి మొబిలిటీ సర్వే చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొబిలిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేసేందుకు సిస్ట్రా గ్రూప్ని, గతంలో సర్వే చేసినటువంటి సంస్థను ఎంపిక చేసింది. ఈ సంస్థకి సంబంధించినటువంటి అధికారులు విజయవాడ, అలానే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు భూసేకరణ పైన ఆయా మార్గాల్లో అధ్యయనం చేశారు. ఒకసారి రూట్ మ్యాప్ మనం చూస్తే కనుక దాదాపుగా మొత్తం ఒక 25 కిలోమీటర్ల మేర ఫస్ట్ ఫేజ్లో నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఫేజ్ 1A అలానే ఫేజ్ 1B ఇలా 2 మార్గాలుగా విభజించారు. మామూలుగా అయితే 2 రైళ్ళ ట్రాక్స్ ఉండేటువంటి మార్గం ఇది. ఇక్కడ ఫేజ్ 2 మొత్తం పూర్తిగా అమరావతి ప్రాంతంలోకి ఉంటుంది. కాబట్టి ఫేజ్ 2కి సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతానికి లేదు. విజయవాడ నగరంలో జరగబోయేటువంటి నిర్మాణంలో 2 కారిడార్లు 1B, 1A ఈ 2 ఉంటాయి. మొదటి కారిడార్ చూస్తే కనుక విజయవాడ బస్ స్టాండ్ నుంచి, బస్ స్టాండ్నే ఒక సెంట్రల్ పాయింట్గా ఈ రూట్ మ్యాప్లో తీసుకున్నారు. బస్ స్టాండ్ నుంచి విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక మార్గం, అది 1A కింద డిజైన్ చేశారు. అలానే పెనమలూరు రూరల్ ఏరియాకి వెళ్ళేటువంటి మార్గం ఇది, దీన్ని 1Bగా డిజైన్ చేశారు. బస్ స్టాండ్ నుంచి అమరావతి వైపు వెళ్ళేటువంటి మార్గాన్ని ఫేజ్ 2లో టేకప్ చేయబోతున్నారు. ఇది మొత్తంగా 28 కిలోమీటర్ల వరకు ఈ మార్గం ఉండేటువంటి అవకాశం, 29 కిలోమీటర్ల వరకు ఈ మార్గం ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఫేజ్ 2లో టేకప్ చేస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ నిర్మాణంలో చూడాల్సినటువంటి పరిస్థితిని చూస్తే కనుక సెంట్రల్ పాయింట్ నుంచి గన్నవరం రూట్, అలానే గన్నవరం ఇవన్నీ కూడా కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు. ఇటుపక్క మాత్రమే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా వరకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. మిగతా ప్రాంతం పెనమలూరు ప్రాంతం అంతా కూడా కృష్ణా జిల్లా పరిధిలోకి ఉండేటువంటి ప్రాంతం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు మొత్తం లెక్కలు వేశారు. ఈ ప్రాంతంలో భూసేకరణకు సంబంధించి కేవలం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో
లెక్క చూస్తే కనుక 11 ఎకరాలు 6-4 కుంటల వరకే భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో మార్గంలో దాదాపు 80 ఎకరాల భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక రూట్ మ్యాప్ పరంగా చూస్తే ఇది 12.5 కిలోమీటర్లు వస్తుంది. ఇది దాదాపుగా 2 పార్ట్లుగా దీన్ని టేకప్ చేస్తారు. ఒక దగ్గర 12.79 కిలోమీటర్లు, అలానే గన్నవరం ఎయిర్పోర్ట్ స్ట్రెచ్ వచ్చేసరికి 13.15 కిలోమీటర్ల మేరకు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి భూ అధ్యయనము, గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ మొబిలిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో పెగ్ మార్కింగ్ చేస్తారు, ఏ రూట్ల ద్వారా వెళ్ళబోతుంది అని. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో వచ్చేటువంటి భూమార్గంలో ఎక్కువ శాతం, అంటే ఇందులో దాదాపు 6 ఎకరాల భూమి ప్రభుత్వ భూమే ఉంది. రైల్వే శాఖకి సంబంధించి, కేంద్ర రైల్వే శాఖకి సంబంధించి ఒక 63 కుంటల భూమి, అలానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి దాదాపు ఒక 5.5 ఎకరాల భూమి అక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ 6 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యత ఉన్నట్టుగా చూడాల్సి ఉంటుంది ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఈ 1Aకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్లో. ఇక రెండో మార్గంలో చూస్తే కనుక రెండో మార్గంలో దాదాపు 70 ఎకరాల వరకు ప్రైవేటు భూమి సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కువ ప్రైవేటు భూమి మాత్రమే లభ్యత ఉంది. కాబట్టి ఈ ప్రైవేటు భూమి సేకరణ ఏ విధంగా తీసుకోబోతున్నారు ప్రభుత్వం అనే దానికి సంబంధించే అంత ఆసక్తి నెలకొని ఉంది. ఈ మార్గంలో ఇది పూర్తిగా విజయవాడ బందర్ రోడ్డు మార్గంలోంచి వెళ్ళేటువంటిది, పూర్తిగా కమర్షియల్ ఏరియా. ఆ మార్గం అంతా కూడా ఆల్రెడీ NH65 కోసం రూట్ ఎక్స్టెన్షన్ జరిగింది కొంత మేరకు, మరికొంత భాగంలో మాత్రం కంజెషన్ ఉన్నటువంటి పరిస్థితిని అధికారులు గుర్తించారు. సో ఆ మార్గంలో ఎలా భూమిని సేకరించాలనే దాని మీద కూడా ఒక క్లారిటీకి అధికారులు వచ్చేసారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని అమలు చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రెడీ చేసుకున్నారు. వారం రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కనుక భూసేకరణ విషయంలో ఏ సర్వే నంబర్ల మధ్య ఎంతెంత భూమి తీసుకుంటారనే దానిపైన క్లారిటీ వస్తుంది. భూసేకరణ ప్రక్రియ తర్వాత నిర్మాణ విషయంలో ముందడుగు పడేయడానికి అవకాశం ఉంటుంది. సో భూసేకరణ ప్రక్రియ అనేది మొదటి అడుగుగా, కీలకమైనటువంటి అడుగుగా విజయవాడ మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి డిసైడ్ చేయొచ్చు. అలానే దీంతోపాటు విశాఖ మెట్రో రైలు పైన కూడా ప్యారలల్గా అధ్యయనం జరుగుతుంది. విశాఖ మెట్రో రైలు పైన కూడా అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విశాఖ మెట్రో రైలు మార్గంలో కూడా ప్రభుత్వ భూములు ఎక్కువగానే ఉన్నాయి. ప్రైవేటు భూములు ఉన్న చోట, అంటే ముఖ్యంగా కోర్ సిటీలోనే ఈ సమస్య ఎదురవుతుంది. మిగతా ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రభుత్వ భూములు ఉన్న చోట సులువుగా భూసేకరణ జరిగిపోతుందని అధికారులు ధీమాగా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.